నిరాకారం నిర్మలాత్మ స్వరూపం సమస్త ప్రాణాధారం త్వం యేసో ప్రణమామ్యహం. నమో ఆది మధ్యాంతరహిత, నమో మోక్షరాజ్యాధినేత, నమో నిత్య సత్య స్వరూపం, నమస్తే నమస్తే నమా ఆది మధ్యాంతరహితుడు, సర్వాంతర్యామి, సర్వవ్యాపి, సృష్టికర్త, తరతరాలలో యుగ యుగాలలో జగజగాలలో దేవుడవై ఉండి లోకం, లోక పరిస్థితులు, మానవ జాతి, మానవ పోకడలు, మానవ స్థితిగతులు మారుతున్న ఈ ప్రపంచంలో, మారుతున్న సమాజంలో మారని దేవుడుగా జీసస్ నెవర్ ఫెయిల్. మారని దేవుడు అందరినీ ప్రేమించి ఆదరించి కాపాడి పోషించి సంరక్షించి కంటికి రెప్పలాగా కాపాడి నేనున్నానని మీ వాగ్దానము మీ బిడ్డలకు ఇచ్చి సజీవుల లెక్కలో ఉంచినందుకు మీకు స్తోత్రాలు. నా బిడ్డలను నేను కాపాడుకుంటానని మీ వాగ్దానం. శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు, ఉప్పెనలు వచ్చినా, తుఫానులు వచ్చిన, అగ్ని జ్వాలలు ప్రబలిన, హింసలు చెలరేగిన మీ బిడ్డలను కాపాడుకునే దేవుడు మీరు. అందుకే మేము బ్రతికి ఉన్నామంటే కేవలము మీ ఉచితమైన కృప. దేవా మీకు వందనాలు. కనుక మా జీవిత కాలం అంతా మీ కృపలో ముందుకు సాగినట్లు సహాయం చేసి ఈ ఆరాధన అంతటిలో కూడా మీరు మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఆమేన్. చెబుదాం అందరం ఆమేన్. ఆమేన్ అంటే అందరూ చెప్పుకుంటే మంచిది, ఎందుకంటే అవునుగాక అని కదా అవ్వాలి. దేవుని కార్యాలు మనకి జరగాలి. సరే, ఎంతసేపు మాట్లాడాలి ఒకసారి ఎందుకంటే మనోళ్ళు ఎన్ని చూస్తున్నాయి కదా, సిటీలో కూడా ఏదన్నా నాకు ఉద్యోగ సభలు ఇవన్నీ కదా, ఆ ఆరాధనలో సిటీలో కూడా వెళ్ళి వాచీలు చూసుకుంటున్నారు పాపం, ఇప్పుడు వెళ్ళిపోదామని ఇంటికి కదా, ఉన్నాయి. అందుకని మన ఆరాధనలో కూడా వెళ్ళి ఈ అనుభవాలు చూసి అయ్యగారులు అడుగుతూ ఉంటారు, బాబు ఎంతసేపు మాట్లాడారు, ఎందుకంటే ఉండరు జనం. మళ్ళీ చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మీతో ఉండటం చాలా సంతోషం. చాలా సంవత్సరాల తర్వాత 23 సంవత్సరాల క్రితం 23 సంవత్సరాల క్రితం కొంచెం సౌండ్ కూడా కొంచెం పెట్టుకుంది. 23 సంవత్సరాల క్రితం అప్పటి నుంచి కూడా ఇప్పుడు మనకి, నేను ఎక్కువ మాట ఏం చెప్తానంటే, మన పెద్దోనిపేట మనం సేవకుల్ని తయారు చేస్తాం.
1986లో నేను అరుణ్ నగర్లో కోర్ ఆఫీసర్గా ఉన్నప్పుడు మన యూనిటీ ఇక్కడ బాగుండేది. అప్పుడు పెద్దోనిపేట మన కేంద్రం. రైల్వే గ్రౌండ్స్లో సభలు, ఉద్యమ సభలు, రైల్వే గ్రౌండ్స్. బొలిమేర జోసఫ్ గారు డిఓగా ఉన్నాడు అప్పుడు మనకి. 86వ సంవత్సరం 1986. అప్పుడు ఈ సభలో రైల్వే గ్రౌండ్స్లో సాల్వేషన్ ఆర్మీ సభలు పెట్టడం అనేది ఒక గొప్ప దీవెనకరంగా ఉండేది. కనుక మేము ఒక టీముగా ఆసాబ్ గారు మన మా 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 టీం అంతా కూడా అప్పుడు ఆసాబ్ గారు ఖర్చులు పెట్టుకునేటట్లు ఆ రైల్వే గ్రౌండ్ మాట్లాడటం. ఇక తర్వాత మన మన టీం అంతా పేర్లన్నీ చెప్పాలంటే చాలా ఉన్నాయి. కనుక అవన్నీ కూడా మోహన్ సి లాజరస్ అని మెడ్రాస్ నుంచి ఆయన్ని వర్తమానికుడు తమిళియన్ ఆయన. ఆయన సువార్థికుడిగా ఆ 3 రోజులు కూడా వాక్యాలు అందించేటట్టు ఆయన తీసుకురావడం జరిగింది. ఈ పైరు నడపాలి, వీళ్ళని పైరు నడపాలి. ఈ క్వైర్ నడపటానికి దానికి కొన్ని పాటలు లీడర్గా నేను ఉండి పాటలు రాసి ఒక బుక్లెట్ కూడా, పాటల బుక్లెట్ మన పెద్దోనిపేట యూత్తో ఈ సింగింగ్ గ్రూప్ తయారు చేయటం జరిగింది అక్కడ ఉద్యోగ సభలు. అన్నీ బాగానే ఉన్నాయి, అంతా ఏర్పాట్లు చేసాం. కానీ ఆ మోహన్ సి లాజరస్కి ట్రాన్స్లేటర్ కావాలి. ఆయన లేడు, మరి ట్రాన్స్లేటర్ కావాలి కదా. ఆయన తమిళియన్, తమిళ్లో చెప్తాడు, తెలుగులో అప్పుడు చిన్న మందిరం యేసన్నది ఎక్కడ గోరంట్లలో. అక్కడికి వెళ్ళాం. ఆసాబు గారి నడిపింపుతో ఆ గోరంట్ల చిన్న మందిరాన్ని నడుపుకుంటున్నాడు యేసన్న. ఆయన దగ్గరికి వెళ్ళి మమ్మల్ని చూసిన తర్వాత చాలా సంతోషపడి, అన్న అప్పుడు మొదలు పెట్టాడు అన్న అని పిలవటం నన్ను. అప్పుడు చిన్న మందిరం అక్కడ గోరంట్ల. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడాము. అయ్యా, మీరు అట్లా మోహన్ సి లాజరస్ గారు మీరు ట్రాన్స్లేటర్గా ఉండాలి అని ఏర్పాటు చేసిన తర్వాత ఆయనతో మాట్లాడి మాకు చాలా సంతోషం, సాల్వేషన్ ఆర్మీ మీరు వచ్చి నన్ను ఎంకరేజ్ చేయటం నాకు చాలా దీవెన అని చెప్పాడు. అప్పుడు ఆ సభలకి 3 రోజులు కూడా తీసుకురావటం, ట్రాన్స్లేటర్గా ఆయన్ని పెట్టడం జరిగింది. అప్పుడు టైఅప్ అయిపోయాడు సాల్వేషన్ ఆర్మీ. ఎవరో ఏసన్న గారు అయ్యా, ఆయన సంగతి చెప్తున్నా, అంటే తయారు చేసే సేవకులను తయారు చేయటం అనే సంగతి చెప్తున్నా. ఆయన టైఅప్ అయిపోయాడు మనకు బాగా ట్రాన్స్లేటర్గా. ఆ తమిళ ఆయన చెప్తుంటే ఈయన తెలుగులో చెప్పటం. అప్పుడు ఆయనతో కలిసి ఒక పాట రాయటం జరిగింది అప్పుడే. ఏంటి, యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువగును అనే పాట రిలీజ్ చేయటం ఆ సభల్లోనే చేయటం జరిగింది. ఇవన్నీ కూడా నాకు అనుభవాలు కాబట్టి చెప్తాను. అట్లా యేసన్న గారు మన ట్రాన్స్లేటర్గా ఎప్పుడైతే ఆయన 3 రోజులు సువార్థికుడిగా దీవించబడ్డాడో, ఆ సభల్లోనే ఆయన దీవించబడి ఒక సువార్థికుడిగా గొప్పగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవటానికి అవకాశం కలిగినందువల్ల నేను ఇక్కడ డీసీ ఉన్నప్పుడు ఎప్పుడు వచ్చినా సరే నా దగ్గరికి వచ్చి ఆయన ప్రార్థన చేయించుకొని పోయే పరిస్థితి. ఇక్కడ నేను డీసీగా ఉండను. అది ఎందుకు చెప్తున్నానంటే, ఆయన ఒకవేళ పెద్ద సువార్థికుడై ప్రపంచానికి గొప్ప నేను మెడ్రాస్లో ఉన్నప్పుడు కూడా నా దగ్గరికి వచ్చి నా దగ్గరే ఉండి పాటలు రికార్డింగ్ చేసుకొని వెళ్ళిపోవటం జరుగుతుంది. ఎందుకు చెప్తున్నానంటే, అలాంటి సువార్థికులను కూడా సిద్ధం చేసిన సాల్వేషన్ ఆర్మీ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా చెప్పండి. ఈవెన్ దినకరన్ గారిని కూడా అసలు మీరు అద్భుతం అన్నమాట. మన సాల్వేషన్ ఆర్మీ సేవకుల్ని కరకట్ట మీద ఆంధ్ర క్రైస్తవ మహాసభలు పెట్టినవాడు మాచిరామణి గారు, ఆర్ఆర్కే మూర్తి గారు, వీళ్ళందరూ కూడా మనం ఒక యూనిట్గా ఇక్కడ విజయవాడలో అప్పటి కాలంలో నడిపించామంటే ఎంత గొప్ప ఆశీర్వాదం. మీ అందరికీ తెలియదు, అప్పుడు కొంతమంది పుట్టను కూడా పుట్టలేదు. కనుక అమ్మా కాంగోనా కనుక ఇవన్నీ అంటే మన అనుభవాలకు మన మన సేవ గురించి ఇందాక అయ్యగారు అందుకే చెప్తున్నాడు కదా, సాల్వేషన్ ఆర్మీ అనే ఈ ప్రపంచ సువార్తను అందించుటలో మరి బిల్లీ గ్రహం గారే ఈ సాల్వేషన్ ఆర్మీని బహుగా పొగిడి ఆ పరిశుద్ధాత్మ మీద ఒక గొప్ప ఉద్యమాన్ని కలుగు చేసిన విధానాన్ని మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నా. కనుక సేవ విస్తృతపరచటానికి, సేవ విజృంభించటానికి, సేవ ఘనంగా జరగటానికి, సేవ దేవుని మహిమార్థమై వాడబట్టడానికి రక్షణ సైన్యము ఎన్నో పునాదులు వేసింది సోప్ సాల్వేషన్. కనుక ఈ రక్షణ సైన్యము ఎన్ని రీతులుగా ఎన్ని ఇదవుతున్నా కానీ రక్షణ సైన్యం దేశాలు చొచ్చుకొని ముందుకు సాగిపోతూ ఇప్పుడు 136 దేశాల్లో రక్షణ సైన్య సువార్త
ప్రకటించబడుతున్నప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా ఈ మాటే. ఏ డినామినేషన్ వాళ్ళు అన్నీ పిలుస్తారు నన్ను. హైదరాబాద్‌లో సిఎస్ఐ, లూథరన్, బాప్టిస్ట్, ఫెలోషిప్ అందరూ కూడా మెథడిస్ట్ వాళ్ళందరూ కూడా పిలిచినప్పుడు నేను చెప్తున్న ఈ మాట. అందుకే మన విలియం బూత్ గారు స్టార్టింగే మెథడిస్ట్ ఇవాంజలిస్ట్ ఆయన. ఏ ఇవాంజలిస్ట్ ఆయన? మెథడిస్ట్ ఇవాంజలిస్ట్. ఆయన వచ్చేసి మెథడిస్ట్ నుంచి బయటకొచ్చి ఈ రక్షణ సైన్యాన్ని ఇంతగా విజృంభింపజేసిన ఆ గొప్ప మహా సేవకుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఈరోజు అందుకు చెప్తున్నా, రక్షణ సైన్యము సేవకులు సిద్ధం చేసేటువంటిది, రక్షణ సైన్యము సువార్తను ప్రకటించేటువంటిది, రక్షణ సైన్యము గో ఫర్ సోల్, గో ఫర్ వరస్ట్. ఆత్మల దగ్గరికి వెళ్ళు, నీచాత్మల దగ్గరికి వెళ్ళి, అణగారిపోతున్న ఆత్మల దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేయండి, ప్రార్థన చేయండి, నడిపించండి, దేవుని దగ్గరకు నడిపించండి. సోప్ సాల్వేషన్. కనుక ఆ రీతిగా పునాదులు వేసి సాగిపోయిన రక్షణ సైన్యాన్ని బట్టి మనందరం ఒకసారి హల్లెలూయా చెబుదాం. ఆ విలియం బూత్ మహానుభావం, ఆ సేవకుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రక్షణ సైన్యము మనకు చేసిన ఈ గొప్ప ఆశీర్వాదాన్ని బట్టి, అందించిన ఆశీర్వాదాన్ని బట్టి మనం ఎంతో ధన్యులమని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. మరి ఈ సమయంలో మరొకసారి మీ అందరూ నాకు తెలుసు, నేను మీకు తెలుసు, మీతో మంచి సహవాసం, మీతో కలిసి ఉండటం జరిగింది. మరి ముఖ్యంగా నేను ఇక్కడ డీసీగా ఉన్నప్పుడే ఒక పెద్ద ఉప్పిన మన విజయవాడను ముంచింది. ఎక్కడ రామకృష్ణాపురం ఇవన్నీ కూడా ముగిలినప్పుడు నీళ్ళల్లో కూడా మేము పంచడానికి మన పెద్దోనిపేట నుంచి వెళ్ళి పంచడానికి అవన్నీ ఏది చేసి, కానీ మళ్ళీ ఈ మధ్యనే మళ్ళీ ఒకటి విజయవాడని అప్పుడు నేను గుర్తొచ్చింది. మళ్ళా ఈ మధ్య యానిష్కి నేను ఫోన్ చేసినట్టున్నప్పుడు ఏదో చేశాము. చాలా భయంకరమైన పరిస్థితులు. కానీ వీటన్నిటిని కూడా దేవుడు మనల్ని సజీవ లెక్కలు ఉంచిన మన దేవుడికి వందనాలు చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడితో ఎక్కువ మాట్లాడితే చాలా ఉన్నాయి, కానీ ఇది అవకాశం మంచిది కాదు. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుడు గొప్ప దేవుడు, ఆదరించే దేవుడు, కాపాడే దేవుడు, పోషించే దేవుడు. కనుక ఈ సమయంలో దేవుని నామాన్ని స్తుతించే ప్రజలందరూ కూడా ధన్యులు అని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. అందుకే నాకు ఇష్టమైనటువంటి ఒక పాట, వాక్యానికి ముందు పాడుకునే పాట, నీ నామం నేను స్తుతిస్తాను ప్రభువా, నీవే నా దేవుడవు, నీ నామమును నేను స్తుతిస్తా. మరి వాయిద్యాలు వాయించే వాళ్ళు ఎవరు ఉన్నారో నాకు తెలియదు, కానీ కాస్త అవన్నీ జాగ్రత్తగా ఈ వాయిద్యాలు అవన్నీ కూడా అందుబాటులో ఉండి కాస్త మీరందరూ కూడా కాస్త సహకరిస్తే, ఎందుకంటే మీ దగ్గరే నేను మెడ్రాస్ నుంచి వచ్చి ఫీల్డ్ సెక్రటరీగా ఉండి విలియం డీసీగా ఉన్నప్పుడు మీకు ఒక పాట ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశా. ఇమానుయేల్ గారు నేను కలిసి, ఇమానుయేల్ గారు మన విలియం డీసీగా ఉన్నప్పుడు మెడ్రాస్ నుంచి వచ్చి మీ దగ్గర నుంచే మన పెద్దోనిపేట అది రికార్డ్ అయ్యి లండన్ కూడా వెళ్ళింది. ఆ పాట మీకు గుర్తుందో లేదో, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, ఇక్కడే ఇంట్రడ్యూస్ చేసి ఆ పాటని మీకు తెలుసు కదా. విలియం డీసీగా ఉన్నాడు అప్పుడు, ఇమానుయేల్ గారు నేను రావటం, టీసీ గారు నేను ఫీల్డ్ సెక్రటరీగా ఉండి వచ్చి ఇక్కడ ఆ పాటని ఇంట్రడ్యూస్ చేశాం. అందుకని దేవుని స్తుతి మహిమ ఈ పెద్దోనిపేట అనేకులకు దీవెనకరం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ సువార్త దళం ఉంది, ప్రార్థన దళం ఉంది, సేవా దళం ఉంది, మంచి యూత్ ఉంది, అద్భుతమైన కార్యాలు. రాష్ట్రీయ కమిషనర్లు కూడా చేసింది ఏది ఇంటర్నేషనల్ సెక్రటరీని మన పెద్దోనిపేట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రపంచాన్ని వెళ్తుంది ఇప్పుడు సాల్వేషన్ ఆర్మీ పెద్దోనిపేట ద్వారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి వందనాలు చెల్లించాలి, మన కృతజ్ఞత కలిగి ఉండాలి దేవునికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ నామము స్తుతియంతుము నిఖిల లోక పూజ్యుడా దేవా, నీ నామము స్తుతియంతుము నిఖిల లోక పూజ్యుడా, నీ నామము స్తుతియంతుము నిఖిల లోక పూజ్యుడా, అనుదినము నీ సేవ నే చేతునయ్యా, అనుదినము నీ సేవ నే చేతునయ్యా, నీ నామము స్తుతియంతుము నిఖిల లోక పూజ్యుడా,
దేవాని నామము స్తుతియంతుము నిఖిల లోక పూజ్యుడా సర్వము నీవైన సర్వేశ్వరా సర్వము నీవైన సర్వేశ్వరా ఆది అంతము లేని అమరుడవో సర్వము నీవైన సర్వేశ్వరా ఆది అంతమునైన అమరుడవో సతతము నీవే యెహోవా దేవా శరణము నీవే యెహోవా దేవా నీ నామము స్తుతియంతుము నిఖిల లోక పూజ్యుడా దేవా నీ నామము స్తుతియంతుము నిఖిల లోక పూజ్యుడా భూమండలమును సృజించిన భూమండలమును సృజించిన జలరాశులపై నిర్మించిన మహోన్నతుడా మముగణ దేవా నీ నామము స్తుతియంతుము నిఖిల లోక పూజ్యుడా దేవా నీ నామము స్తుతియంతుము నిఖిల లోక పూజ్యుడా తరతరములలో నీవే ప్రభో యుగ యుగములలో నీవే ప్రభో తరతరములలో నీవే ప్రభో యుగ యుగములలో నీవే ప్రభో జీవము గలమా యెహోవా దేవా నీ నామము స్తుతియంతుము నిఖిల లోక పూజ్యుడా దేవా నీ నామము స్తుతియంతుము నిఖిల లోక పూజ్యుడా అనుదినము నీ సేవ నే జయతునయ్యా అనుదినము నీ సేవ నే జయతునయ్యా నీ నామము స్తుతియంతుము నిఖిల లోక పూజ్యుడా దేవా నీ నామము స్తుతియంతుము నిఖిల లోక పూజ్యుడా రైతులు చెప్పండి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పూజ్యుడైన దేవుడు, నమ్మదగిన దేవుడు, కాపాడే దేవుడు, ఆదరించే దేవుడు, సహాయం చేసే దేవుడు. ఈ మధ్య లాస్ ఏంజల్స్లో ప్రపంచ కోటీశ్వరులు ప్రపంచ సుందరీమణులు, హాలీవుడ్ యాక్టర్స్, ప్రపంచ సుందరీమణులు, ప్రపంచ కోటీశ్వరులు వీళ్ళందరూ కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కడ? లాస్ ఏంజల్స్లో ఏర్పాటు చేసుకొని అందరూ కోటీశ్వరులు, అబ్బా బంగారం, వెండి, మాణిక్యాలు, మాణిక్యాలు ధరించిన సుందరీమణులు. ఏ సుందరీమణులు చెప్పాలి? హాలీవుడ్ ఏలుతున్నటువంటి సుందరీమణులు అందరూ కూడా వీళ్ళంతా అంటే ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళ ఇళ్ళల్లో మాణిక్యాలు, బంగారం, మణులు, ముత్యాలు, రత్నాలు, భోగభాగ్యాలు అన్నీ ప్యాలెస్లు. వీళ్ళందరూ సమావేశమై ఒక మీటింగ్ పెట్టుకున్నారు.
తిని తందనాలాడి అంతా చేసి వాళ్ళు ఒక టైటిల్ పెట్టారు అక్కడ, నో గాడ్. ఎవరు ఏనానా? నో గాడ్ అంటే మేమే దేవుళ్ళు అని. అది అసలు లెక్క. మనమే దేవుళ్ళం. ఇక్కడ దేవుడు ఎక్కడ? అన్ని మనమే కదా. సుందరీమణులు మనమే, కోటీశ్వరులు మనమే, బలం మనదే, మనం సృష్టించేనే ఇవన్నీ వచ్చినాయి. అందుకని వాళ్ళు పెట్టుకున్నది ఏంటంటే మనమే దేవుళ్ళం గనుక ఇక నో గాడ్ అన్ని పెట్టుకొని వాళ్ళు మునిగి తేలిపోయి వెళ్ళిపోయిన తర్వాత కొత్త కాలానికి ఏమైందో తెలుసా? ఏమైంది? ఏమైందమ్మా? తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి లేక, తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి లేక, చెట్టుకొకరు పొట్టకొక్కరై అనాథలై ఏడ్చే రోజు, చెట్టుకొకరు పొట్టకొక్కరై అనాథలై ఏడ్చే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడో, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడో, అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, 7 ఏండ్ల శ్రమల రోజు, అయ్యో పాపులంతా ఏడ్చే రోజు, అదే అదే రోజు. కనుక ఆ ప్యాలెస్లు భస్మీపట్నం అవుతుంటే, బంగారం కరిగిపోతుంటే, మణులు కాలిపోతుంటే, ఆ గల్లా డబ్బులు పెట్టెలు, ఆ పెట్టెలు బంగారపు గనులు పెట్టెలు కాలిపోతూ ఉంటే కళ్ళారా చూసి రొమ్ములు కొట్టుకొని ఏడుస్తా ఉన్న నో గాడ్ అని పెట్టుకున్న వాళ్ళ గతి ఏమైంది ఒక్కసారి ఆలోచించండి. మీరు టీవీలో చూడండి, ఓపెన్ చేసి చూడండి. భస్మీపట్నం ఎట్లా ఉండదంటే అది బైబిల్లో మనందరికి తెలుసు. యోనా, నువ్వు వెళ్ళి చెప్పయ్యా, పాపం బాగా పెరిగిపోయింది. ఎక్కడ చెప్పండి, మీ అందరికి తెలిసిందే కథ, అందరికి తెలిసిందే. యోనా, నువ్వు వెళ్ళి చెప్పు, నువ్వు వెళ్ళి చెప్పు. ఏం చెప్పమన్నాడు? నినివే పట్టణపు గతి, పాపం పెరిగిపోయింది, అక్రమం పెరిగిపోయింది, చిన్న లేదు పెద్ద లేదు, భయంకరమైనటువంటి పాపంలో రాజు మొదలుకొని సామంతు వారు ప్రతి వారు కూడా పాపంలో కూరుకుపోయారు కనుక వాళ్ళకు పట్టే గతి ఎలా ఉండబోతుందో నువ్వు వెళ్ళి ప్రకటన చేయమంటే ఇది బోలా. ఎవరు? యోనా బోలా. వెళ్ళకుండా ఏం చేశాడు? తార్షీషు వెళ్ళే ఓడెక్కాడు. ఇది గమ్మత్తుగా ఉంది అసలు. దేవుడు చెప్పిందేమో నినివేకెళ్ళి ప్రకటన చేయ అంటే సరేనని ఆయన దగ్గర ఒప్పుకొని ఇక్కడికి వచ్చి నినివేకి వెళ్లకుండా మనసు మార్చుకొని ఎక్కడికి వెళ్తున్నాడు? సరే, తార్షీషుకి వెళ్ళాలని చేశాడు, కానీ ఉప్పెన వచ్చింది, అవన్నీ జరిగినాయి, ఇవన్నీ ఒక కథ కాబట్టి అందరికి తెలిసిందే, అన్నీ చేశాడు. కానీ దేవుడు మాత్రం ఆయన వదిలిపెట్టట్లా, నువ్వు వెళ్ళాల్సిందే రా బాబు అని. ఉప్పెన వచ్చింది, అయ్యా ఇది నా వల్ల వచ్చింది, నన్ను ఏసి సముద్రంలో పడేయమన్నాడు. సముద్రంలో పడేశారు, ఆయన ఎత్తి అక్కడ సముద్రంలో. మరి సముద్రంలో పడితే మళ్ళీ అటు చస్తే అట్లా చేపను కూడా పెట్టాడు అక్కడ. ఎవరు? ఎందుకు మాట మళ్ళీ చెప్పాలి కదా ఆయన. అందుకని ఈయన్ని మళ్ళీ కాపాడుకోవటానికి తీసుకెళ్ళి అక్కడ చేర్చడానికి ఎవరో పెట్టాడు అక్కడ, మత్స్యాన్ని పెట్టి మింగి తీసుకెళ్ళి అక్కడ కక్కింది నినివే దగ్గర. అప్పుడు బుద్ధి వచ్చింది, ఈ చేప కడుపులో ఉన్నప్పుడు బుద్ధి వచ్చింది. సరే, అయిపోయింది. అయిపోయిన తర్వాత వెళ్ళాడు, ప్రకటన చేశాడు. ఎక్కడ? నినివే పట్టణం అంతా ప్రకటన చేసి, ఇదిగో దేవుడు మీ పాపాలను బట్టి మిమ్మల్ని నాశనం అయిపోతాడు, అగ్ని గంధకాలతో మిమ్మల్ని అగ్ని గంధకాలు కురిపించి మిమ్మల్ని నాశనం చేయబోతున్నాడు, జాగ్రత్త అని చెప్పి బయటకు వచ్చి ఏం చేస్తున్నాడంటే వీళ్ళు ఎట్లా చేస్తారో చూద్దాం అనుకుంటున్నాడు. ఎవరు? అయ్యా, వీళ్ళు ఎట్లా చేస్తారో, ఎట్లా చంపుతాడో చూద్దాం అనుకుంటున్నాడు. బయటకు వచ్చి కూర్చొని చెప్పేసి బయటకు వచ్చి ఎట్లా చంపుతాడు దేవుడు చూద్దామని. కానీ చంపట్ల ఆయన. ఎవరు? దేవుడు చంపట్ల. కారణం ఏంటంటే ఈ వార్త విన్న తర్వాత రాజు మొదలుకొని సామంతుడి వరకు కూడా
బుద్ధి వచ్చి పాపాలు ఒప్పుకొని క్షమాపణకు దేవుని కోరి బట్టలని తీసేసి గోనె పట్టలు కట్టుకొని బూడిదలో కూర్చొని ఉపవాసం ఉండి మనుషులేమి రాజు సైతం వాడి సింహాసనం దిగి వచ్చి వాడి బట్టలు రాజు వస్త్రాలు తీసివేసి గోనె పట్టలు కట్టుకొని ప్రతి ఒక్కరు కూడా పశువులేమి ప్రతి ఒక్కరు కూడా తాము తగ్గించుకొని వారి పాపాలను కూడా ఒప్పుకొని వచ్చి దేవుని దగ్గర మొరబెట్టి ఎవరిని మొరబెడుతున్నాడు? ప్రభు మొర వినవా, మా మొర వినవా, నీ కొరకే మేము వెదికేము దేవా, ఒక్కసారి మాకు కనిపించండి. ఆ పాట పాడండి, మీరు అందరూ బాగా పాడతారు ఆ పాట. ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా, నీ కొరకే నే వెదికేను దేవా, నాకొకసారి కనిపించరావా, నీ కొరకే నే వెదికేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మొర వినవా, మా మొర వినవా, నీ కొరకే నే వెదికేను దేవా, నాకొకసారి కనిపించరావా, నీ కొరకే నే వెదికేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మొర వినవా అని మొరబెట్టి దేవునికి, అయ్యా మా మొరాలకించిన వాళ్ళు పాపాలన్నీ కూడా ఒప్పుకున్న తర్వాత దేవుడు పశ్చాత్తాపడ్డాడు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి ఇప్పుడు, ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఏమయ్యాడు? పశ్చాత్తాపడి కీడు చేస్తానన్న దేవుడు ఏం చేశాడు? అది దేవుని పని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీవు దేవుని దగ్గరకు వస్తే, నీవు దేవుని మనస్ఫూర్తిగా ఒప్పుకుంటే, నీవు ఆయన సహాయాన్ని అడిగితే, నమ్మకం నువ్వు కలిగి ఉంటే, ఆయన నువ్వు నమ్మితే, ఆయన కావాలనుకుంటే నీ దగ్గర అద్భుతాలు చేసే దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే నీవు నమ్మితే, నమ్ముట నీ వశమైతే, నమ్మువానికి కీర్తనకారుడు అంటాడు, యెహోవా యందు 125వ కీర్తన చదివారు, యెహోవా యందు నమ్మకముంచువాడు కదలక నిత్యము నిలుచు. నీ ఇల్లు పచ్చదనం, నీ ఒళ్ళు పచ్చదనం, నీ కుటుంబం పచ్చదనం, నీ బిడ్డల పచ్చదనం, నీ సంఘము పచ్చదనం, నీ ఆరోగ్యం పచ్చదనం. దేవుడు కోరుకునేది అది. బేర్ ఫ్రూట్, ఫలించండి. నాట్ ఓన్లీ దట్, దేవుడు చెప్తున్న మాట, నిన్ను, నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని బేర్ ఫ్రూట్, మీరు ఫలించండి. రెండవది చెప్తున్నాడు దేవుడే, మోర్ ఫ్రూట్, మరి ఎక్కువగా ఫలించండి. ఏం చెప్తున్నాడు దేవుడు? మిమ్మల్ని, నీ కుటుంబాన్ని, నీ వ్యక్తిగత జీవితాన్ని బేర్ ఫ్రూట్, ఫలించండి. రెండవది మోర్ ఫ్రూట్, మరి ఎక్కువగా ఫలించండి. అంతేకాదు మచ్ ఫ్రూట్, మీరు బహుగా, ఏమన్నాడు? మీరు బహుగా. ఎంత దేవుడు అండి! దేవుడు చెప్తున్న వాగ్దానం నీకు, దేవుడు ఇస్తున్న వాగ్దానం నీకు. నీవు ఏ స్థితిలో ఉన్నా సరే, నీవెవరైనా సరే, దేవుడు నీకు ఇస్తున్న ఆశీర్వాదం ఏంటంటే బేర్ ఫ్రూట్, మీరు ఫలించండి. మోర్ ఫ్రూట్, మరి ఎక్కువగా క్రైస్తవ జీవితం ఇది. స్టెప్స్ మీద మీరు ఎదగటం. క్రైస్తవ జీవితం అంటే ఫలించటం, మరి ఎక్కువగా ఫలించటం, బహుగా. మీరు బహుగా ఫలించటం వలన, చెప్పండి ఏమన్నాడు? మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రికి మహిమ. అది క్రైస్తవ కుటుంబము, క్రైస్తవ జీవితము, వ్యక్తిగత జీవితము. నీ జీవితంలో నువ్వు ఫలించాలి, మరి ఎక్కువగా ఫలించాలి, బహుగా ఫలించాలి. మీరు బహుగా ఫలిస్తే ఎవరికి మహిమ? నీవు దేవునికి మహిమ తేవాలంటే ఆయనలో ఉండాలి. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ నీ ఫెయిత్ దేవుని మీద. కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఈనాడు సంఘాల్ని నాశనం చేయటానికి సాతానుడు బహుగా ప్రయోగాలు చేస్తూ ఉన్నాడు. హబక్కూకు 1వ అధ్యాయం 15వ వాక్యంలో ఉందంటే, ఈనాడు సంఘాల్ని, కుటుంబ జీవితాల్ని, విశ్వాసులను, దేవుని బిడ్డలను పతనం చేయటానికి సాతానుడు బహుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తాడంటే వాడు సాతానుడు, చూడండి, మొట్టమొదట ఒక ప్రయోగం చేస్తాడు. ఒక వ్యక్తిని, విశ్వాసంలో ఉన్న వ్యక్తిని, విశ్వాసంలో ఉన్న కుటుంబాన్ని,
విశ్వాసంలో ఉన్న జీవితాన్ని పడగొట్టాలంటే సాతానుడు ఏం చేస్తాడు, వాడి ప్రయోగాలు ఎట్లా ఉంటాయో ఒక్కసారి చూద్దాం. వాడు ఏం చేస్తాడు, మెల్లగా సంఘానికి వస్తాడు. హబక్కూకు 1:15 వాక్యంలో ఏముందంటే, వాడు ఏం చేస్తాడంట చెప్పాలి. ఇప్పుడు ఏం చేస్తాడు అంటే ఏంటి? గాలము. దేనికి గాలం ఉండేది చెప్పండి అమ్మా? దేనికి గాలం? చేపలు పట్టడానికి. ఎన్ని పడతాయి గాలం వేస్తే? ఒకటేగా. ఎన్ని పడతాయి గాలం వేస్తే? ఒక చేపే కదా. గట్టిగా చెప్పండి నాకు. గట్టిగా ఒకటే పడుతుంది. అందుకని ఆడు ఫస్ట్ ఎన్నుకున్నది ఏంటంటే ఆ ఒక్కటే గాలాన్ని ఎన్నుకున్నాడు. వచ్చి గాలం వేస్తాడు సంఘంలో. వేస్తే ఎవరు పడతారు? ఎవరు ఒకళ్ళు పడతారు. ఈ ఉన్న వాళ్ళలో ఉండు గాలం వేసిన ఎవరో ఒక మనిషిని పట్టుకొని చక్కగా సంఖలో వేసుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆడు బ్రెయిన్ వాష్ చేస్తాడు. ఎవరికి? ఆ తీసుకెళ్ళినోడికి బ్రెయిన్ వాష్ చేసిన తర్వాత వాడిని జత చేసుకొని రెండో ప్రయోగం చేస్తాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు వాడు? ఇప్పుడు చదవండి. ఏం చేస్తాడు? గట్టిగా ఏం చేస్తాడు? బైబిల్ ఉన్నాయి కదా మీ అందరి దగ్గర. మొదట గాలం వేశాడు, తర్వాత ఏం చేస్తాడు? ఉరులు అంటే ఏంటయ్యి చెప్పండి. ఉరులు అంటే ఏంటి? మనిషిని చంపాలంటే ఏం చేస్తారు? ఉరేగా. పక్షులు పట్టాలంటే ఏం చేస్తారు? పక్షులు పట్టుకోవాలి. ఆ వేటగాడు పొలాల్లోకి వెళ్ళి ఏం చేస్తాడు? ఉరులు. అక్కడ కూర్చు చేసి వెళ్ళిపోతాడు. ఆ ఉదయం వచ్చేటప్పటికి కనీసం ఒక 50 ఉచ్చులు వేస్తే ఎన్ని పడతాయి? ఒక 10 అన్నా 20 అన్నా పడతాయి. అంటే వాడి ప్రయోగం ఎట్లా ఉండదు చూడండి. మొట్టమొదటి ఏం వేస్తాడు? గాలం వేసాడు. ఎంతమంది వచ్చారు? ఒక్కడు వచ్చాడు. వాడిని సంకర పెట్టుకున్నాడు. మళ్ళా రెండో ప్రయోగం ఏం చేశాడు? ఉచ్చులు వేశాడు, ఉరులు వేశాడు. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? ఒక 10 మంది వచ్చారు అనుకోండి. ఎంతమంది అయ్యారు? 10 + 1 అయ్యారు. చాలు కదా. అప్పుడు మూడోది ఏం చేస్తాడు? వాడు వల వేస్తాడంట. ఏం వేస్తాడు? వలేస్తే ఎన్ని పడతాయి? మొత్తం పడిపోతాయి. అప్పుడు ఒక్క మనిషిని పట్టుకున్న తర్వాత ఆ ఒక్క మనిషిని ఆధారం చేసుకొని 11 మందిని పట్టుకున్న తర్వాత ఆ 11 మందిని కూడా కలుపుకొని 150 మంది ఉన్న సంఘాన్ని మొత్తం పట్టుకొని అక్కడ ఆరాధన లేదు. ఇక ఆరాధన లేదు, ఏమీ లేదు. తన్నులాటలు, కక్షలు, కార్పణ్యాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు. సంఘం పూర్తిగా నాశనం చేసి అప్పుడు సంతోషపడతాడంట. ఎవడో అది వాడు చేసే పని. అందుకని సాతాను యుక్తులను, శక్తులను, వాడి గాలాన్ని, వాడి ఉచ్చులను, వాడి వలను తెంచుకునేదే క్రైస్తవ విశ్వాసం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవ విశ్వాసము దేవుని మీద నీకున్న నమ్మకము. అది గాలం నిన్నేం చేయలేదు, ఉరులు నిన్నేమి చేయలేవు. అందుకనే వాడు నిన్ను చూసి ఇక్కడికి వస్తే వాడు నిన్ను చూసి పారిపోవాలి, కానీ వాడిని చూసి నువ్వు పారిపోకూడదు. వాడు వస్తున్నాడంటే ఇక్కడికి నిన్ను చూసి, నీ ప్రార్థనాపరుడు సంఘ ప్రార్థన చూసి వాడు పారిపోవాలి అక్కడి నుంచే. వాడిని చూసి నువ్వు రైతులాడు చెప్పండి ఇప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను హించలే యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను హించలే యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా.
మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమలో నేను మహిమను పొందా అదృష్టమిచ్చింది కృపా. మహిమలో నేను మహిమను పొందా అదృష్టమిచ్చింది కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా. నీ కృప లేని క్షణము నీ దయలేని క్షణము నేను హింసలే యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. కనుక నీ కృప మాకు తోడుగా ఉంటే చాలు. అందుకని ఇక్కడ కీర్తనకారుడు దావీదు ఏం చెప్పాడంటే, నేను బలపడాలి, నా సంఘం బలపడాలి, నా ప్రజలు భయపడాలి, నేను దేవునిలో వర్ధిల్లాలని ఆయన 125వ కీర్తనలో చెప్తాడంటే, యెహోవా యందు నమ్మకముంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు. ట్రస్ట్ యువర్ గాడ్, ట్రస్ట్ యువర్ గాడ్. ఎవరైనా నిన్ను అడుగుతారు, నువ్వు మందిరానికి వెళ్తున్నావు, ప్రార్థనకి వెళ్తున్నావు, హూ ఇస్ గాడ్? ఎవరంటే దేవుడు? హూ ఇస్ గాడ్ నిన్ను అడిగితే ఎవరు దేవుడు అంటే ఏమి సమాధానం చెప్తావు? నేను చెప్తా, నా సమాధానం ఏంటంటే, నన్ను అడిగినప్పుడు 3 అక్షరాలే ఉండయ్యా. GOD గాడ్, దేవుడు. GOD గాడ్, దేవుడు. ఎవరు దేవుడు? ఈ GOD గాడ్ దేవుడు ఎవరంటే, జీ అనే అక్షరంలో ఉన్న అర్థం ఏంటంటే, గాడ్ ఈజ్ మై జనరేటర్. గాడ్ ఈజ్ మై, చెప్పండి గట్టిగా, గాడ్ ఈజ్ మై. నువ్వెవరైనా సరే, ఏ కులమైనా సరే, ఏ మతమైనా సరే, నువ్వెవరైనా సరే, నువ్వు ముందు చెప్పాల్సింది ఏంటంటే, గాడ్ ఈజ్ మై జనరేటర్. జనరేటర్, నన్ను పుట్టించిన వాడు. నన్ను దేవుడు అంటే ఎవరంటే, నన్ను పుట్టించాడు. రెండవది ఓ అనే అక్షరానికి ఏంటంటే, గాడ్ ఈజ్ మై ఆర్గనైజర్. ఏంటి? ఆర్గనైజర్, నన్ను నడిపించేవాడు, కాపాడేవాడు, ఏలేవాడు, పరిపాలన చేసేవాడు. నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డలను, నా ఉద్యోగాన్ని, నా జీవితాన్ని 70 సంవత్సరాలు బతుకుతాను, 80 సంవత్సరాలు బతుకుతాను, 90 సంవత్సరాలు బతుకుతాను, 40 సంవత్సరాలు బతుకుతాను. ఎన్ని సంవత్సరాలు బ్రతికినా అన్ని సంవత్సరాలు నిన్ను ఆర్గనైజ్ చేసేది దేవుడే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్పండి. దేవుడంటే నన్ను పరిపాలన చేసిన దేవుడు, ఆర్గనైజర్, మై ఆర్గనైజర్. మూడవది ఏంటంటే డి కదా. ఆ డి అనేది ఏంటంటే, చెప్పాడుగా, నన్ను పుట్టించాడు, నన్ను పరిపాలన నడిపించాడు, కాపాడాడు, ఏలాడు, అన్ని ఇచ్చాడు, సముద్రం ఇచ్చాడు. 75 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, 100 సంవత్సరాలు కూడా బ్రతికించి నన్ను ఆర్గనైజ్ చేశాడు. నన్ను, నా కుటుంబ పిల్లలను ఆర్గనైజ్ చేశాడు. అయిపోయింది. ఫైనల్, నా దేవుడు, గాడ్ ఈజ్ మై డెస్టినీ, నా గమ్యం. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. ఇప్పుడు నా గమ్యం అయిపోయిన తర్వాత, నా గమ్యం ఏది? ఆయన దగ్గర కూర్చోబెట్టుకోవడం. అది నా దేవుడు. నా దేవుడు ఏంటంటే, నన్ను పుట్టించాడు, ఇన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు, అన్నీ ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, మనవళ్ళని ఇచ్చాడు, మనవరాళ్ళని ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, అన్ని సేవ ఇచ్చాడు, అన్నీ చేశాడు. ఇక చివరిది ఏంటి నాకు? చెప్పండి అమ్మా, సరోజినమ్మ, మనకి సుందరరావు గారు అంటున్నాడు అక్కడ. చివరిదేంటి? అదే, మనం అక్కడికే గమ్యం, అక్కడ ఉండాలన్నమాట. అది నా గమ్యం. దేవుడు, నా దేవుడు తన గమ్యానికి చేర్చుకునే దేవుడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు అంటే నన్ను పుట్టించాడు, దేవుడు నన్ను ఆర్గనైజ్ చేశాడు ఈ లోకంలో. తర్వాత ఆయన నివాసానికి, ఆయన సన్నిధానానికి, ఆ గమ్యస్థానానికి నన్ను తీసుకెళ్ళాడు. అది దేవుడు. కనుక దేవుని, ట్రస్ట్ యువర్ గాడ్. దేవుని నీవు నమ్ము. దేవుని నీవు నమ్మితే నీకు మోక్షం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నమ్మిన వారికి, నీవు దేవుని నమ్మితే దేవుడు
అద్భుత రీతిగా నీ జీవితాల్లో కార్యాలు జరిగిస్తారు. అందుకని నీవు ఆయన నమ్మాలి. నమ్మితే ఏం జరుగుద్దంటే మొదట చూడండి, కీర్తనలు 32వ కీర్తన 3 మాటలు చెప్పి నేను ముగిస్తా. 10వ వాక్యం 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను, ఎందుకంటే టైం ఇక లేదు. కీర్తనలు 32:10 ఏముందంటే ఒక మాట, అబ్బా ఆ ఆ యెహోవా యందు నమ్మకముంచు వారికి ఏమందండి, గట్టిగా చెప్పాలి ఏంటి అది. నువ్వు యేసయ్యను నమ్మితే నీకొచ్చే గొప్ప మేలు ఏంటంటే, యేసయ్యలో నిలబడినందువల్ల, యేసయ్య నువ్వు కలిగినందువల్ల, యేసయ్యలో నువ్వు జీవిస్తున్నందువల్ల, యేసయ్యని నువ్వు స్ట్రాంగ్గా నమ్మినందువల్ల ఆయన నీకు ఇస్తున్న మొట్టమొదటి బహుమానం ఏంటంటే ఆయన కృప నిన్ను. అందుకే ఇప్పుడు పాడేంగా, యేసయ్యా నీ కృప నాకు, నీ కృప లేనిదే నీ కృప లేనిదే రైతులాడు చెప్పడు. హల్లెలూయా హల్లెలూయా. అందుకనే అపోస్తలుడైన పౌలు అన్నాడు, జీసస్ యువర్ గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ మీ, నీ కృప నాకు చాలు అన్నాడు. యేసయ్య పౌలుకు చెప్పాడు, ఏమన్నాడు, పాల్ మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ, నా కృప నీకు, నా కృప నీకు. ఈయన చెప్తున్నాడు, యేసయ్య నీ కృప నాకు చాలు. ఆయన ఏం చెప్తున్నాడు, ఆయన నమ్మిన దేవుడు, నా కృప నీకు చాలు. ఇది దేవుడు మనకిస్తున్నటువంటి గొప్ప ఆశీర్వాదం. మొదటి ఆశీర్వాదం అంటే నీవు ఆయన్ని నమ్మినందువల్ల ఆయన కృప నిన్ను, నీ కుటుంబాన్ని నీ సంఘాన్ని, నీ ప్రజల్ని ఆయన కృప నీకు వస్తుంది. రెండవ ఆశీర్వాదం ఏంటంటే 37వ కీర్తన 5వ వాక్యంలో ఉంది, చదువుకుందాం. 37వ కీర్తన 5వ వాక్యంలో ఏముందంటే చదవండి. నీవు ఆయన నమ్ముకో, ఏం చేస్తాడంట, గట్టిగా చెప్పాలి, ఏం చేస్తాడు ఇప్పుడు చెప్పండి గట్టిగా, ఏం చేస్తాడు, నీ కార్యాలు నీ కార్యాలు నీ కార్యాలు నీ కార్యాలు నెరవేర్చబడాలంటే ఉద్యోగం లేదా, ప్రార్థన చేస్తున్నావా, చెయ్యి. అయ్యా నీవు నన్ను దీవించే వరకు కూడా నేను నిన్ను వదిలిపెట్టు. నువ్వు పాస్ అవ్వాలా, ఫస్ట్ క్లాస్లో రావాలా, నువ్వు చదువులో వర్ధిల్లాలా, నీకు ఉద్యోగం రావాలా, నీ ఆరోగ్యం బాగవ్వాలా, చనిపోయే స్థితి ఉంటే డాక్టర్లే చెప్తున్నారు, మా వాళ్ళ చేతులు ఎత్తేసామండి, మరి మీరు ఎట్లా బ్రతికారో మాకే, మీరు ఎట్లా బ్రతికారో మాకే, మేము చేతులు ఎత్తేసాం, మా వల్ల అయిపోయింది, మా వల్ల కాలా, కానీ మీరు ఎట్లా బ్రతికారో మాకైతే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ కార్యాలు నెరవేర్చే దేవుడు, నిన్ను స్వస్థపరిచే దేవుడు, నిన్ను ఆదరించే దేవుడు, నిన్ను కాపాడే దేవుడు. నీవు ఆయన నమ్మితే ఇప్పుడు నీ కార్యాలు, నీవేదైనా నీవు తలపెట్టిని ఏవైతే, అవి చాలా ఉన్నాయండి, అవి చెప్పాలంటే ఇది టైం కాదు కాబట్టి నేను చెప్పట్లేదు. ఎప్పుడైనా ఉద్యోగ సభలో పెట్టుకున్నప్పుడు అప్పుడు వస్తే కానీ ఒక గంటన్నర మాట్లాడుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఇప్పుడు మాత్రం జరగదు కనుక గమనించుకోండి. కనుక నీ కార్యాలు నెరవేరుస్తాడు, అది ఆయన, నువ్వు ఆయన నమ్మితే. మూడవది ఏమిటంటే చూడండి, సామెతల గ్రంథం 28వ అధ్యాయము 25వ వాక్యం. మూడే చెప్పాలనుకున్నా. సామెతల గ్రంథం 28:25వ వాక్యం ఏముంది అక్కడ, యెహోవా యందు నమ్మకం ఉంచువాడు, గట్టిగా చెప్పాలి ఏంటి, మళ్ళీ గట్టిగా అది. నీవు దేవుణ్ణి నమ్మినందువల్ల నీ జీవితమే, నీ కుటుంబమే వర్ధిల్లుతుంది. ఇప్పుడు చెప్పండి, యేసయ్యను నమ్ముకుంటే నీకు కలిగే ప్రయోజనాలు ఏంటంటే, ఒకటి ఆయన కృప నిన్ను ఆవరిస్తుంది. ఆ కృపే మనకు చాలా చాలా అవసరం, ఆయన కృప ఉంటే చాలు. రెండవది నీ కార్యాలు నెరవేర్చే దేవుడు. మూడవది వర్ధల చేసే దేవుడు. ఇప్పుడు చెప్పండి, ఎందుకు దేవుణ్ణి నమ్మాలంటే, నమ్మినందువల్ల నీకు వచ్చే ప్రయోజనాలు, ఒకటి ఆయన కృప నీతో ఉంటుంది, 2 నీ కార్యాలు నెరవేర్చబడతాయి, 3 నువ్వు వర్ధలటానికి అవకాశం కలుగుతుంది. దేవుడెప్పుడు తోడుగాగా దేశము వర్ధిల్లును, అతావునందు
ప్రజలు మిగుల ధన్యులై వసింతురు. అభయం అభయం అభయమేపు ఆనంద మానంద మానందమోగ. అభయం అభయం అభయమేపు ఆనంద మానంద మానందమోగ. దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. మన పెజ్జోనిపేట ప్రజలు, కుటుంబాలు ఆయన కృపను కలిగి ఉండాలి. రెండవది, కార్యాలు నెరవేర్చబడాలి. 3, బహుగా వర్ధిల్లాలి. వేర్ ఫ్రూట్, మోర్ ఫ్రూట్, మచ్ ఫ్రూట్. ఓ పెజోనిపేట నా సంగమా, వేర్ ఫ్రూట్, మోర్ ఫ్రూట్, మచ్ ఫ్రూట్. మీరు బహుగా ఫలిస్తే ఆయనకి ఎంత సంతోషపడతాడో దేవుడు నీ కుటుంబాన్ని గురించి. అందుకే ఆయన ఎంతో సుందరుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా సుందరుడైన దేవుడు, ఆశీర్వాదకరమైన దేవుడు, ప్రేమించే దేవుడు, నీకు సౌందర్యాన్నిచ్చి, ఆరోగ్యం ఇచ్చి, శక్తినిచ్చి, బలాన్నిచ్చి, కాపాడి, ఆదరించి, పోషించి, నడిపించి, జ్ఞానాన్నిచ్చి, నిన్ను నడిపించే శక్తి సామర్థ్యాలు కలిగిన దేవుడు మనం కలిగి ఉన్నాం కనుక గో అహెడ్, ముందుకు సాగిపోండి. నేను సదాకాలము మీతో ఉన్నాను. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.